హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. 100 రోగాలను చెక్ పెట్టించే ఒక ఔషధ గుణి అయిన నేల ములక్కాయ కర్రీని మీతో షేర్ చేస్తున్నానండి. ఈ కర్రీ తింటే మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే కలుగుతాయి. రక్తహీనతతో బాధపడేవారు ఇది తింటే రక్తం బాగా పడుతుంది, అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి, అలాగే విటమిన్ ఈ, అలాగే ఇతర పోషకాలు అన్నీ కూడా కలగలిపి ఈ నేల ములక్కాయ కర్రీలో ఉంటాయి. ఈ నేల ములక్కాయల చెట్టుకి ఎక్కువగా ముళ్ళు ఉంటాయండి. మనకు ఈ కాయ చివర కూడా అంటే వంకాయలాగా ఉంటుంది, చిన్న సైజులో. దానికి చివర ముళ్ళు కూడా ఉంటాయండి. జాగ్రత్తగా అవన్నీ తీసేసి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన వీటిని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. గింజలన్నీ తీసేయచ్చు, తీసేయకుండా కూడా వండుకోవచ్చు. ఈ విధంగా నేనైతే కట్ చేసి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి. నేను తీసుకున్న నేల ములక్కాయ 1/2 కేజీ కంటే తక్కువే కాబట్టి కొంచెం ఆయిల్ అనేది నేను వేసుకున్నది కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ పోసు దినుసులు, జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న వీటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపును యాడ్ చేసుకోండి. పసుపును వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకొని ఇందులోకి టమాటాలను యాడ్ చేసుకోండి. లేదంటే మీరు పులుసు పెట్టుకోవాలన్నా చింతపండు పులుసునైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా టమాటాలు వేసుకొని టమాటాలన్నీ మెత్తబడే వరకు కుక్ చేసుకోండి. ఈ విధంగా సాఫ్ట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న నేల ములక్కాయని యాడ్ చేసుకోండి. ఈ నేల ములక్కాయ కుక్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుందండి. అందుకోసమని సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా నేల ములక్కాయలన్నీ కూడా వేసుకున్న తర్వాత కలియబెట్టుకుంటూ ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు కలియబెట్టుకుంటూ కుక్ చేసుకోండి. ఈ నేల ములక్కాయ కుక్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది కాబట్టి మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఒక 3 to 4 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కలియబెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ నేల ములక్కాయ కర్రీ అస్తమా పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి. అంతేకాకుండా బోలు ఎముకలు, మధుమేహం, ఇంకా చెప్పుకోవాలంటే చాలా పెద్ద లిస్టే ఉందండి. 100 రోగాలకి చెక్ పెట్టే ఒక ఔషధ గని వంటిది ఈ కర్రీ, అంటే ఈ నేల ములక్కాయ. కాబట్టి ప్రతి ఒక్కరూ దొరికినప్పుడు తప్పకుండా ఈ కర్రీని తినండి. ఇందులోకి రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు, అంటే కారం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఈ ధనియాల పొడి కలియబెట్టుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే నేల ములక్కాయ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ కర్రీని ఇదే విధంగా కాకుండా మనం చింతపండు పులుసు వేసుకొని పులుసు పెట్టుకున్నామంటే కూడా చాలా బాగుంటుంది. మరి తప్పకుండా ఇంత హెల్దీ రెసిపీని మీరు కూడా దొరికినప్పుడు ట్రై చేయండి. అలాగే హెల్దీగా ఉండండి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని పొందుకోండి. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.